ప్రకటి చూసినాం. తెలుగు రాష్ట్రాల్లో 2 ఏళ్ల కిందట తీవ్ర చర్చనీయాంశమైన అప్సర కేసులో సంచలన తీర్పు వెల్లడైంది. నిందితుడైన సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. అంతేకాదు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 సంవత్సరాల అదనపు జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2023 జూన్ శంషాబాద్లో జరిగిన అప్సర హత్య కేసులో సంచలనం సృష్టించింది. ఇక సరూర్ నగర్లో స్థానికంగా ఆలయంలో పూజారి అయిన సాయి కృష్ణకు అప్సరతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక 4 ఏళ్లుగా వాళ్ళ బంధం కొనసాగుతూ వస్తుంది. చివరకు గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటే ఆమె అతడిపై ఒత్తిడి చేయడంతో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 2 ఏళ్ల కిందట తీవ్ర చర్చనీయాంశమైన అప్సర కేసులో సంచలన తీర్పు వెలువడింది. నిందితుడైన సాయి కృష్ణకు జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి జిల్లా కోర్టు. అంతేకాదు సాక్ష్యాలు తారుమారు చేసేందుకు కూడా మరో 7 సంవత్సరాల అదనపు జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించింది. జూన్ 2023లో శంషాబాద్లో జరిగిన యొక్క అప్సర హత్య కేసు సంచలనం సృష్టించింది. అయితే సరూర్ నగర్లో స్థానికంగా ఆలయంలో పూజారి అయిన సాయి కృష్ణకు అప్సరతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. 4 ఏళ్ల వాళ్ళ బంధం కొనసాగుతూ వస్తుంది. అయితే చివరకు గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలంటే ఆమె అతడిపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఆమెను చంపి డ్రైనేజీలో పూడ్చిపెట్టి ఘాతకానికి పాల్పడ్డాడు సాయి కృష్ణ.